హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భగవద్గీత. మనకైతే రెండైతే పద్యాలు అయిపోయాయి, అదే రెండు వీడియోలు అయిపోయాయి కదా, లాంగ్ వీడియోస్. ఇప్పుడైతే మనము స్టోరీ చెప్పుకుందాం. మన స్టోరీ పేరు ఏంటంటే మన హీరో గురించి, అదే అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు. బృందావనంలో స్త్రీలు పురుషులు గోప బాలురు దేవాది దేవుడుగా శ్రీకృష్ణుని దివ్యలీలను గురించి చర్చించడం ఆరంభించారు. వారిలో ఒకరు ఇలా అన్నారు: ప్రియమైన మిత్రులారా, శ్రీకృష్ణుని దివ్యలీలలు చూస్తున్నప్పుడు ఇంతటి అద్భుత బాలుడు మన బృందావనముకు వచ్చి మనతో నివసిస్తున్నారని ఆశ్చర్యం కలుగుచున్నది. ఇది నిజంగా నమ్మశక్యం కావటం లేదు. ఇప్పుడైనా వయసు 7 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులో గోవర్ధన పర్వతము ఎడమ చేతి చిటికెన వేలుతో పైకి ఎత్తెను. ఒక ఏనుగు తన తొండంతో కమలమును ఎత్తినంత సులువుగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతము ఎత్తారు. కేవలం పసిపాపగా ఎత్తారు. ఇంకొక సంగతి ఏంటంటే, కేవలం పసిపాపగా కన్నులు తెరువక ముందే మహారాక్షసి అయిన పూతన పాలు త్రాగుతూ పాలతో పాటు దాని ప్రాణాలు కూడా పీల్చేశాడు. అతడు కేవలం 3 మాసాల శిశువుగా ఉన్నప్పుడే ఒక బండి క్రింద నిద్రిస్తుండగా ఆకలితో చిన్న పాదాలు పైకి ఎత్తగా ఆ బండి విరిగి ముక్కలైంది. ఆ బండిలో ఉండే రాక్షసుడు శకటాసురుడు. 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తృణవరస్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో శ్రీకృష్ణుని ఆకాశంలో చాలా పైకి తీసుకెళ్ళాడు. ఆకాశంలో తృణవార్తుని మెడ పట్టుకొని వేలాడుతూ శ్రీకృష్ణుడు అతనిని సంహరించాడు. ఇతరులు ఇళ్లలో వెన్న దొంగతనం చెయ్యకండి. మరి కొన్ని ఆ శ్రీకృష్ణుని చిత్రాలను చూద్దాం. శ్రీకృష్ణుని స్నాన మహోత్సవం. ఇదే ఆ బండిని పడగొట్టిన చిత్రం. మరి ఇది యశోదాదేవి శ్రీకృష్ణుడు మట్టి తిన్నప్పుడు నోరు తెరవమన్న చిత్రం. ఇది శ్రీకృష్ణుడు గోవర్ధని పర్వతం ఎత్తినప్పుడు చిత్రం. ఇది కార్య మర్దనం చేస్తున్న శ్రీకృష్ణ భగవానుడు. యశోదమ్మ శ్రీకృష్ణుని కర్ర రోటీకి కట్టివేయగా ఆ రోటిని 2 చెట్ల మధ్యలోకి త్రోసి ఆ రెండు చెట్లు భయంకరంగా కూలిపోయేట్లు చేశాడు. బలరామునితో కలిసి ఆవు దూడలను మేపుతుండగా బకాసురుడు అనే రాక్షసుడు శ్రీకృష్ణునిపైకి వచ్చాడు. శ్రీకృష్ణుడు వెంటనే ఆ రాక్షసుని నోరు తెరిచి అతన్ని రెండుగా చీల్చివేశాడు.
ఉష్టాసుడు అనే రాక్షసుడు శ్రీకృష్ణుని చంపే ప్రయత్నంలో ఆయన కాస్తున్న ఆవు దూడల గుంపులో చేరుగా దానిని గమనించిన శ్రీకృష్ణుడు అతన్ని చంపి అతని శవాన్ని చెట్టుపైకి విసిరేశాడు. బలరామునితో కలిసి తాళమల్లలో శ్రీకృష్ణుడు ప్రవేశించినప్పుడు ధేనుకాసురుడు అనే రాక్షసుడు గాడిద రూపంలో వారిని చుట్టుముట్టాడు. బలరాముడు ధేనుకాసురుణ్ణి చంపి అతని వెనుక కాలును పట్టుకొని తిప్పి చెట్టుపైకి విసిరేశాడు. ధేనుకాసురుడి మిత్రులు కూడా గాడిదలు రూపంలో శ్రీకృష్ణ బలరాముల మీద పడగా వారిని కూడా చంపి తాళమనంలో బృందావాసులకు పశువులు స్వేచ్ఛగా తిరుగుతుంటగా అవకాశం కల్పించారు. శ్రీకృష్ణుడు యమునా నది మడుగులో కాళీయని శిక్షించి అక్కడ నుంచి విడిచి పోయేటట్టు చేశాడు. నందమహారాజు మిత్రులలో ఒకరు ఇట్లా పలికారు: ప్రియమైన నందమహారాజా, శ్రీకృష్ణుడుని చూడగా అతని వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. కానీ గోవర్ధనగిరి పర్వతం చాలా విశాలమైనది. మరి దానిని అంత సులువుగా ఎలా పైకి ఎత్తగలిగాడు? అతడు సామాన్య బాలుడు కాదు. నీ పుత్రుడు సాక్షాత్తు దేవాది దేవుడే. మీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాయ్ గాయ్స్. మరి మరొక వీడియోతో మనం అయితే కలుసుకుంటాం. నేనైతే ఈ 3 వీడియోలు అయితే ఒకే రోజు, అది కూడా మధ్యాహ్నం పెట్టాను. బాయ్ గాయ్స్.